వెల్కమ్ టు కీటాక్స్. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో చంద్రబాబు చెప్తున్న మాటల్లో ఏది వాస్తవం? గతంలో చెప్పిన మాటకి ఇప్పటికీ ఎందుకు తేడా కనబడుతోంది? అసలు ఏ ప్రభుత్వం వచ్చినా గానీ కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామని శంకుస్థాపనలు చేయడము మళ్ళీ ఎన్నికల వరకు గడపడం ఏపీ ఆల్రెడీ చూస్తూ ఉంది. జరగాలి పెళ్లి మళ్ళీ అన్నట్టుగా కడప గురించి ఇన్నిసార్లు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? అసలు ఎవరి రాజకీయం ఏంటి? డీటెయిల్గా చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్. ఆంధ్రప్రదేశ్లోని కడపలోను, తెలంగాణలోని ఖమ్మం జిల్లా బయ్యారంలోను స్టీల్ ప్లాంట్లు పెట్టాలి అనేది 2014 నాడు విభజన సమయంలో ఇచ్చిన హామీల్లో భాగం. అయితే ఈ హామీల విషయంలో రాజకీయం ఎన్ని పిల్లి మొగ్గలేసింది అనేది ఇప్పటికైనా జనం తెలుసుకోవడం, రాష్ట్రం కళ్ళు తెరవడం అనేది అవసరం. 2014లో ఏపీలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2018 వరకు, అంటే చంద్రబాబు కేంద్రంలో భాగస్వామిగా ఉన్నంత వరకు ఈ కడప స్టీల్ ప్లాంట్ ప్రస్తావన కేంద్రంలో కదలిక తీసుకురాలేదు, అసలు రాలేదు. కేంద్రం నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీ మీద రాళ్లేసే క్రమంలో చంద్రబాబు 2018లో కడప స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేశారు. కేంద్రం సహకరించట్లేదని తానే స్వయంగా 20,000 కోట్లతో, మార్క్ చేసుకోండి, 20,000 కోట్లతో ఈ స్టీల్ ప్లాంట్ కడతాను అని చంద్రబాబు చెప్పారు. ఇదే విషయం మీద అప్పట్లో కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ వెంటనే కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు అని తిప్పికొట్టారు. ఆ తర్వాత అప్పట్లో చంద్రబాబుతో స్నేహం కాదు యుద్ధం చేస్తున్న పవన్ కళ్యాణ్ కూడా బాబు తీరుని తీవ్రంగా తప్పుపట్టారు. కేంద్రం నుంచి 4 ఏళ్లలో ఎందుకు సాధించాలా అని అడిగారు. ఇది హిస్టరీ. ఈ లోపల ఎన్నికలు అయిపోయాయి. ఆ తర్వాత వచ్చిన జగన్ కూడా కడపలో స్టీల్ ప్లాంట్ కి శంకుస్థాపన చేశారు. అయితే ఈసారి భిన్నంగా ఎవరైతే కడతాము అని చెప్తున్నారో సజ్జన్ జిందాల్ కూడా ఎస్ మేము పెడతాము అనే మాట చెప్పారు. ఇది 2023లో జరిగింది. 2018లోది ముందుకు సాగల. 2023 సంగతి ఏంటి అనేది స్టేటస్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంది. ఎందుకు అంటే నేను జిందాల్తో మాట్లాడాను అని చంద్రబాబు ఆల్రెడీ కడప సభలో చెప్పారు. మరి ఆ జిందాల్ సజ్జనేనా కాదా అనేది తెలియాల్సి ఉంది. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే అసలు కడపలో స్టీల్ ప్లాంట్ ఫైనాన్షియల్గా, టెక్నికల్గా వైబులే కాదు అని కేంద్రం సుప్రీంకోర్టులో ప్రత్యేకంగా చెప్పింది. మేము ఫీజబిలిటీ, పాజిబిలిటీ స్టడీ చేశాము. ఆల్రెడీ సెయిల్ లాంటి సంస్థలన్నీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి. మేము వాస్తవాలు తీసుకునే మీకు చెప్తున్నాము అని కేంద్రం ఆల్రెడీ సుప్రీంకోర్టులో చెప్పేసింది. మరి పాజిబుల్ కాదు అని కేంద్రం చెప్పిన తర్వాత చంద్రబాబు ఎలా కడతాను అంటున్నారు? కడపలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ ప్రారంభం అవుతుందని హామీ ఇస్తున్నా. ఇది రాజకీయ పల్టీనా, లేదంటే గనక ప్రైవేట్గా కట్టిస్తారా? ప్రైవేట్గా కట్టిస్తారు అనుకుంటే గనక పాజిబిలిటీ లేని చోట ఇన్వెస్టర్లు ముందుకు వస్తారా? పైగా చంద్రబాబు 20,000 కోట్లతో కడతాము అని 2018లో చెప్పారు కడప స్టీల్ ప్లాంట్ ఎస్టిమేషన్. ఇప్పుడు తాజాగా 9,000 కోట్లు అని చెప్తూ ఉన్నారు. పైగా అందులో ఫస్ట్ ఫేజ్లో 4,500 కోట్లు అని చెప్తున్నారు. అంటే 20,000 నుంచి లెక్క 4,500 కోట్లకు వచ్చింది. ఇన్ని టర్నింగ్లు ఎందుకు ఉంటున్నాయి? ప్రజల కంటి తుడుపుగా మభ్య పెట్టేందుకు మాత్రమే కడప స్టీల్ ప్లాంట్ని వాడుకుంటున్నారా అనేది ఇప్పుడు రాయలసీమకే కాదు ఏపీ మొత్తానికి ఉన్న సందేహం. ఎందుకు అంటే ఆల్రెడీ గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న విశాఖ ఉక్కే సర్వైవ్ కావట్లేదు, దాని భవిష్యత్తు ఏమవుతుంది అనేది తెలియని పరిస్థితి ఉంది. ఏది కేంద్రం 11,000 కోట్లు సాయం చేసిన తర్వాత కూడా. ఇలాంటి టైంలో వైబిలిటీ లేదు, ఫీజిబిలిటీ లేదు అని కేంద్రం చెప్పిన కడపలో స్టీల్ ప్లాంట్ పెడతాము అని చంద్రబాబు ప్రకటన చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీ అభిప్రాయం చెప్పండి. దిస్ ఈజ్ కీటాక్స్.